గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. నిన్నిలా అడగడం నా స్వార్థమని నాకు తెలుసు. కానీ ఈ తీవ్రమైన క్షణాలలో నాకు నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ సాయం చేయలేరు. తప్పదు కాబట్టి అడుగుతున్నా. అత్యవసర కారణాల వల్ల యుద్ధంలో చిక్కుకున్న నా భర్తను క్షేమంగా నా దగ్గరకు చేరుస్తావని అడుగుతున్నా స్వామి. మీరు ఏ పూటైతే శారదా అంటూ తిరిగి వస్తారో అని సెకండ్లకి గుమ్మం వైపు తిరిగి తిరిగి చూసే నా కళ్ళు పడిన బాధ గురించి ఎవరికి చెప్పమంటారు? అమ్మా, శారదాని పులిహోర చేయమను అని గట్టిగా దబాయించుకుని మరీ చేయించుకుని తినేవాడు. అక్కడ ఏం తింటున్నాడో ఏంటో అని తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మొన్న పల్లవి వచ్చి తన కొడుకు అచ్చం మీలాగే ఉన్నాడనగానే మనసాపుకోలేక పరిగెత్తుకుంటూ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి అత్తమ్మన్న మాటలు నాకు సిగ్గు తప్పించాయి. దీని మాటలేమీ పట్టించుకోక తల్లి అని మావయ్య వెనకేసుకురావడం మీరు చూసి ఉండాల్సింది. ఇది ఒంటరితనమా, ఏకాంతమా? ఆయన దగ్గర లేని ఒక్కో నిమిషం ఒంటరితనాన్ని గుర్తు చేసిన ఆ ఒంటరితనంలో ఆయన ఆలోచనలు ఈ ఏకాంతంలో నన్ను ప్రేమలో పడేలా చేశాయంటే మీరు నమ్మగలరా? లేదా ఎవరైనా నమ్ముతారా? ఆయన మేజర్ ఎలా అయ్యాడో నాకు ఇప్పటికీ నమ్మడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది. ఆయన అప్పుడే పెరట్లో తలంటుకుంటుండగా బొద్దింకను చూసి ఎలా పరుగు తీశాడో తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. అలాంటి వారు ఎవరైనా ఆర్మీలో ఉన్నత స్థానానికి చేరుకున్నారని ఎవరైనా కలగంటారా చెప్పండి? బహుశా దేవుడే నాకు పెట్టిన పరీక్షేమో అనిపిస్తోంది. ఇంకో విషయం అండి, మీ అల్లుడు మీలాగే ఉన్నాడు. వాడి కళ్ళు చుట్టూ అచ్చం మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది. కొద్దిసేపు అలా చూస్తూ ఉండిపోయాను. వాడు నా బుగ్గు మీద ముద్దు పెట్టినప్పుడు మీరే గుర్తొచ్చారు. వెళ్తూ వెళ్తూ వాడు నా చిటికెన వేలు గట్టిగా పట్టుకున్నాడు. అది చూసి పల్లవి ఏమిందంటే, వదినా, వీడు కూడా మా అన్నలానే నిన్ను వదిలేలా లేడు అంటుండగానే నాకు ఏడుపు వచ్చేసింది. ప్రియమైన శారద, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నువ్వంతా దగ్గరున్నప్పుడే వదల్లేకున్నా, ఇప్పుడు నువ్వంత దూరంలో ఉంటే ఆ భారం మనసుని కుదిపేస్తుంది. నీతో ఇక్కడ జరిగిందంతా చెప్పాలి. నీకోసం సేట్ వంగడ్లో కొన్న బంగారు పట్టీలు నా చేతులతో తొడగాలి. ఇంకో ముఖ్యమైన విషయం, నా స్వార్థం కోసం ఆర్మీలో చేరా. అందుకు నీ మనసు ఎంత బాధపడుంటుందో నాకిప్పుడు అర్థమవుతుంది. దేశాన్ని కాపాడడానికి నాకన్నా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని
నేను నా రాజీనామా ఇచ్చి ఇంకా జీవితాంతం నీతో సంతోషంగా బతకాలని అనుకుంటున్నా. మనకున్న 100 ఎకరాల్లో ఉన్న కొబ్బరి తోటలు చాలు. అవి చూసుకుంటూ నీతోనే బతకాలని నిర్ణయించుకున్నా. దీనికి నువ్వు అంగీకరిస్తావని నీ బావ రామానాయుడు. ఏమండి, మీకు విషయం చెప్పాలి. మొన్న పక్కింటి సావిత్రమ్మ గారి కొత్త కోడలు తన 7 వారాలు నగలేసుకుని నా ముందు మూతి తిప్పుకుంటూ వెళ్ళింది. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇది చెప్తే మీరు నవ్వుతారని నాకు తెలుసు. ఈసారి మీరు వచ్చేటప్పుడు మన ఢిల్లీ సేటు దగ్గర నగలు తీసుకొస్తారని చెప్పారుగా, అవి పెట్టుకుని మన బండి ఎక్కి ఊరంతా తిరగాలి. అది చూసి సావిత్రమ్మ కోడలు కడుపు మండాలి. విన్నారా? నేను నిర్ణయించుకున్నా, మనకి పాప పుడితే నా అల్లుడికే ఇచ్చి చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.